అయ్యగారు అమ్మగారు ఉన్నప్పుడు మన పిల్లలు ఒక ఇద్దరు ముందుకు వచ్చి మీరు ప్రిపేర్ అయిన స్టోరీ వినిపించాల్సిందిగా ప్రభుపేర ఫస్ట్ ఎవరు జీనా అయ్యగారు సీనియర్ మరియు ఇంటర్మీడియట్ పిల్లల్ని ప్రిపేర్ చేయించడం జరిగింది. వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు కొంచెం భయము లేకుండా కొంచెం ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ అందరికీ ప్రేర్ చేస్తున్నాం. మీకు ఒక స్టోరీ చెప్తా, వింటారా? వినాలి. సమయం తెలుసా మీకు? సమయం ఎవరో తెలుసా? అయితే ఒక ఊరున్నది. ఆ ఊరిలో ఎల్కానా అనే ఆయన ఉన్నారు. ఆయనకి ఇద్దరు భార్యలు. ఆయనకి ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యల్లో ఫస్ట్ భార్య హన్నా, సెకండ్ భార్య పెనిన్నా. అయితే హన్నా వాళ్ళ ఫస్ట్ భార్యకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే చాలా బాధపడింది. కానీ పెనిన్నా అనే ఆమెకి పిల్లలు ఉన్నారు. అయితే హన్నా అంటే చాలా సంవత్సరాల నుంచి ఏడ్చుకుంటే చాలా ఏడ్చింది. చాలా ఏడ్చింది. అయితే తనకి అందరూ వాళ్ళ మమ్మీ డాడీ పిలుస్తుంటే నాకు కూడా నాకు పిల్లలు కావాలి, నాకు మమ్మీ అని పిలిచేటోళ్ళు కావాలని చాలా బాధపడింది. అయితే ఒకరోజు వాళ్ళు ఒక చర్చికి పోయారు. షిలోహు అనే ఊరిలో ఒక చర్చికి పోయారు. అయితే మనం సండే చర్చికి పోతాం కదా. అయితే వాళ్ళు సంవత్సరానికి ఒక రోజు పోతారు అన్నట్టు. ఎప్పుడు పోతారు? సంవత్సరానికి ఒకసారి పోతారు. అయితే వాళ్ళు పోయినప్పుడు విందు చేస్తుంటే హన్నా అంటే చేయకుండా అటు మూల కూర్చొని ఏడ్చింది. అయితే ఎలుకాన అనే టైం వచ్చి ఎందుకు ప్లీజ్ తిన్నోరా అంటే నేను నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి అని చాలా ఏడ్చినాక మళ్ళీ దేవుని దగ్గర చర్చిలో ఒకటి ప్రార్థన ఏసైకి ప్రార్థన చేసింది. ఏసయ్య నాకు పిల్లలు లేరు, ఏసయ్య నాకు పిల్లలు కావాలి, ఏసయ్య నాకు ఒక బాయ్ కావాలి, ఏసయ్య బాయ్ ఉంటే నేను మీ సేవలను వాడుకుంటే ఏసయ్య మీకే అప్పచెప్తున్నాయన అని చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే ఒక ఫాస్టర్ అంకుల్, ఆయన పేరు ఏలి. ఫాస్టర్ అంకుల్ పేరు ఏంటిది? అయితే ఏలి ఫాస్టర్ అంకుల్ చూసి ఏమైందమ్మా ఎందుకంత బాధపడుతున్నా అంటే అయ్యగారు నాకు పిల్లలు లేక చాలా బాధపడుతున్నాయి గారు, చాలా సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు అయ్యగారు, నాకు పిల్లలు కావాలి అయ్యగారు అంటే నువ్వు మంచిగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుళ్ళ మంచిగా ఉన్నావు, నీకు పిల్లలు వస్తారు, నీకు పిల్లలు కలుగుతారు, నువ్వు మంచిగా ఇంటికి వెళ్ళి నీకు పిల్లలు కలుగుతారని అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత హన్నాకి బాబు పుట్టింది. ఆ బాబు పేరు ఏంటో తెలుసా మీకు? బాబు పేరు ఏంటిది? బాబు పేరు సమయుడు. అయితే ఆ బాబుకి 6 సంవత్సరాల తర్వాత ఆ చర్చికి మళ్ళీ తీసుకొని వచ్చినాక ఏలి ఫస్ట్ అంకుల్ దగ్గర పోయినాక అయ్యగారు నాకు బాబు పుట్టిండు అయ్యగారు, బాబుకి 6 సంవత్సరాలు, ఇప్పటి నుంచి మా బాబు మీ దగ్గరనే మీ సేవలోనే ఉంటాడు అయ్యగారు అనగానే చాలా సంతోషం అమ్మ, నేను ఉంచుకుంటే నేనే దేవుని సేవలో వాడుకుంటాను అన్నది. ఆ తర్వాత ఏలి అయ్యగారు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండు సమయుడికి. అయితే ఒక దీపస్తంభం ఉన్నది, దానికి 7 లైట్స్ ఉన్నాయి. ఎన్ని లైట్స్ ఉన్నాయి? అయితే ఆ 7 లైట్స్లో ఆ 7 లైట్ ఒక్కటి ఆర్పకుండా మంచిగా చూసుకోమని చెప్పిండు సమయుడికి. అయితే సమయుడు మంచిగా చూసుకున్నాడు, రాత్రగా పగలనగా అది ఆర్పకుండా మంచిగా చూసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సమయుడు పడుకున్నప్పుడు ఎవరో పిలిచినట్టు అనిపించింది. మెల్లగా సమయలు అని మెల్లగా పిలిచిండు. ఏలియా గారు పిలిచింది అనుకొని ఏలియా గారి దగ్గర పోయి ఏలియా గారు పిలిచారను అని అంటే లేదు బాబు నేను పిలవలేదు అనగానే సార్ మళ్ళీ పడుకున్నప్పుడు సమయలు అని మెల్లగా పిలిచిండు. పిలవగానే మళ్ళీ లేచి మళ్ళీ ఏలియా గారి దగ్గర పోతే నేను పిలవలేదు, నాకు ఎవరు పిలిచిందో నాకు తెలుసు అని అంటే ఎవరు పిలిచిందే గారు అనగానే ఏసయ్య పిలిచిండు నన్ను,
ఏసే పిలిచినప్పుడు అను ప్రభువా నీ దాసుని ఆలోకిస్తున్నా అని అనగానే నేను ఓకే వెళ్ళారు అనగానే మళ్ళీ పిలిచిండు. మళ్ళీ పడుకున్నప్పుడు సమీయేలు అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా నీ దాసుని ఆలోకిస్తున్నా అన్నప్పుడు యేసయ్య సమీయేలుకి చాలా బోల్డ్ అని సీక్రెట్స్ చెప్పిండు. చాలా సీక్రెట్స్ జరగబోయేటి అన్నీ చెప్పిండు. అయితే ఆ ఉదయం అయినాక ఏలి అయ్యగారు వచ్చి అడిగిండు, యేసయ్యతో ఏం చెప్పిండు సమీయేలు అనగా నేను చెప్తాను అన్నాడు. ఆ తర్వాత అతను మళ్ళీ చెప్పు నాన్న ప్లీజ్ నాన్న చెప్పు అని అంటే ఏసే చెప్పిన అన్నీ చెప్పిండు. అయితే సమీయేలు ఇట్లా మెల్లమెల్లగా పెద్దగయ్యి ఒక పెద్ద ప్రాఫిట్ అయిండు, ఒక పెద్ద ప్రీస్ట్ అయిండు, ఒక పెద్ద న్యాయాధిపతి, ఒక పెద్ద దీర్ఘదర్శి అయిండు. ఈ 4 రెస్పాన్సిబిలిటీ సమీయేలుకు ఉన్నాయి. ఏమేమి రెస్పాన్సిబిలిటీ పిల్లలు? ప్రాఫిట్, అందరూ నాతో ప్రాఫిట్, ప్రీస్ట్, న్యాయాధిపతి, దీర్ఘదర్శి. ఈ 4 రెస్పాన్సిబిలిటీస్ సమీయేలుకు ఉన్నాయి. అయితే సమీయేలు ఇట్లా మంచిగా మంచి పెద్ద ప్రాఫిట్ అయ్యాడు. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తారా? ఆన్సర్స్ చెప్తారా? ఆన్సర్స్ చెప్పాలి అందరూ. సమీయేలు వాళ్ళ డాడీ పేరు ఏంటిది? ఎవరైనా చెప్పచ్చు. గుడ్ ఆన్సర్. ఎరుకరా. సమీయేలు వాళ్ళ మమ్మీ పేరు ఏంటిది? సమీయేలు పుట్టక ముందు హన్నా అంటే ఏ చర్చికి పోయి ప్రార్థన చేసింది? ఏ ఊర్లో పోయి ప్రార్థన చేసింది? షిలోహు. సమీయేలుకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిన? 4 ఏమేమండి? ఎవరు చెప్తున్నారు? చిన్నపిల్లలు చెప్పండి. ఒక రచ్చ చెప్పచ్చు మైండ్లో. ఓకే, ఇదే నా వాక్యము. అయితే మీకు కన్నడ వాక్యం నేర్చుకుంటారా? మొదటి సమయాలు 3:10 ఓపెన్ చేయండి అందరూ. ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుని ఆలకించుచున్నాడని ఆజ్ఞమాయెను. ఓకే, థ్యాంక్ యూ. మనం ప్రే చేసుకుందాం.